ఫ్రెండ్స్ ఇది రియల్మీ 14 Pro Plus. నార్మల్ గా ఎండకి ఎక్స్పోజ్ చేస్తే బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అయ్యే ఫోన్స్ మనం చూసే ఉంటాము. ఈ ఫస్ట్ టైం ఒక ఫోన్ ని మనం చల్లని ప్రదేశాలకి తీసుకెళ్తే దాని బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన కలర్ లుక్ ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చూస్తుంటే నాకు ఫిడ్జెట్ స్పిన్నర్ గుర్తుకొస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. టెలిఫోటో యూస్ చేసి మీరు 3x వరకు జూమ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది మ్యాజిక్ గ్లో ట్రిపుల్ ఫ్లాష్ తో అయితే వస్తుంది. మీరు ఫంక్షన్ కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఫోటోస్ దిగుతారు కదా, ఇప్పుడు ఈ ట్రిపుల్ ఫ్లాష్ యూస్ చేస్తే మీ స్కిన్ టోన్ నేచురల్ గా అయితే వస్తుంది. ఒకసారి డిఫరెన్స్ చూడొచ్చు ఈ ట్రిపుల్ ఫ్లాష్ ఆఫ్ చేసిన దానికి ఆన్ చేసిన దానికి. ఈ ఫోన్ ని నీటి లోపలికి తీసుకెళ్లి కూడా ఫోటోస్ అయితే తీయొచ్చు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. క్యాజువల్ గా గేమ్స్ ఆడే వాళ్ళకి ఈ ఫోన్ సరిపోతుంది. ఈ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 1 అవర్ లో ఈ ఫోన్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఒకవేళ మీరు 25,000 రూపాయల దగ్గర నుంచి 30,000 మధ్యలో ఎక్కువ పోర్ట్రేట్ షాట్ దిగే వాళ్ళు, మెయిన్ కెమెరా బాగుండాలి అంటే ఈ ఫోన్ పైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఈ ఫోన్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.